హలో అండ్ మీ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనలిటిక్స్ తెలుగు. సో టుడే అయితే మనం రిలేషన్‌షిప్ అండ్ తెలుగు డబ్ గురించి మాట్లాడదాం. అండ్ సాయి సుజిత్ బ్రో చెప్పినట్టు రిలేషన్‌షిప్ అండ్ తెలుగు డబ్ చేంజ్ అయిందా లేదా అని గురించి మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు నేనైతే వీడియోస్ చేయడం చాలా డిలే అవుతుంది. సో రీసెంట్‌గా నేనైతే హాస్టల్‌లో జాయిన్ అయ్యా. సో దానివల్లే నేను వీడియోస్ చేయడం అవ్వట్లేదు. అండ్ నాకు ఎప్పుడైతే టైం ఉండిద్దో అప్పుడు నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే ఇప్పుడే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ చేసినోళ్ళు మాత్రం హర్‌గోతకు ఎస్ఎంఎస్. ఇంక వీడియోలోకెళ్తే మన రిలేషన్‌షిప్ అని తెలుగులో రావడం కోసం తెలుగు యానిమే కమిటీ చాలా కష్టపడింది. అండ్ చాలామంది హ్యాష్‌ట్యాగ్ రిలేషన్‌షిప్ అని తెలుగు అని పోస్ట్ చేసి సోనీ వాళ్ళని ఎలాగైనా తెలుగు డబ్ చేసేలా చేశారు. అండ్ సోనీ తెలుగు డబ్ తీసుకొచ్చింది. బట్ మన ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలా. ఎందుకంటే మనకి క్లాసిక్‌లో ఉన్న వాయిస్ ఆర్టిస్ట్ చేంజ్ అయ్యారు. అండ్ వాయిస్ ఆర్టిస్ట్ చేంజ్ అయినా సరే వాయిస్ అయితే సెట్ అయిందనుకుంటున్నా. బట్ ఆ క్యారెక్టర్ యొక్క ప్రొనౌన్సియేషన్ అండ్ ఆ ఫీల్ లేదు ముందు వాయిస్‌లో. సో అందుకే మనకి రిలేషన్‌షిప్ అనేది నచ్చలా. అండ్ ఈ విషయం నెగెటివ్ ఫ్యాన్స్ అందరూ చాలా ట్రోల్ చేశారు. ఈవెన్ సాయి సుజిత్ బ్రో కూడా దాని మీద నేను ట్రై చేస్తా అని చెప్పారు. అండ్ చాలా వీక్స్ తర్వాత అండ్ రీసెంట్‌గా ట్యాగ్ వాళ్ళు కండక్ట్ చేసిన 'డెమన్ స్లేయర్' మూవీకి సాయి సుజిత్ బ్రో వచ్చాడు. తనైతే అందరి ముందు నెగెటివ్ షిఫ్ట్ అని తెలుగులోకి తను వర్క్ చేస్తున్నాడని చెప్పాడు. సో ఈ అనౌన్స్‌మెంట్ విన్నాక నెగెటివ్ ఫ్యాన్స్ అందరూ చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ రీసెంట్‌గా వచ్చిన 255 ఎపిసోడ్‌లో సాయి సుజిత్ బ్రో చెప్పినట్టే తన వాయిస్ అయితే చేంజ్ చేశారు. మనకి క్లాసిక్‌లో వచ్చిన వాయిస్ ఇలానే ఉంది. అండ్ ఆ వాయిస్ ప్రొనౌన్సియేషన్ విన్నాక నాకైతే మళ్ళీ షిప్ అని చూడాలనిపిస్తుంది. సో మనకైతే ఫైనల్లీ నెగెటివ్ షిప్ అని తెలుగులో బాగా డబ్ అయితే అవుతుంది. అండ్ ఐ హోప్ ఈ డబ్ అయితే ఇలా కొనసాగుతూ ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే నెగెటివ్ క్లాసిక్‌ని ఆ డబ్‌లో చూసినాక ఈ డబ్‌కి బాగా అలవాటు అయిపోయాం. సో అందుకే మనకైతే షిప్ అని వాయిస్ నచ్చలేదు. అండ్ మెయిన్ అయితే ప్రొనౌన్సియేషన్ అస్సలు నచ్చలేదు. సో మనందరం సాయి సుజిత్ బ్రోకి చాలా థాంక్స్ చెప్పాలి. సో ఎందుకంటే తన వల్లే మనకి మళ్ళీ నెగెటివ్ షిప్ అని బాగా డబ్ అవుతుంది. అండ్ ఈ డబ్ అయితే మనకి ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందో చెప్పలేం. నాకు తెలిసి 500 ఎపిసోడ్స్ వరకు కంటిన్యూస్ అయితే చాలా బాగుంటుందనుకుంటున్నా. అండ్ గైస్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఎపిసోడ్‌లో ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటిదాకా బై గైస్.